ప్రతి తల్లి కేవలం లిమిటెడ్ పిల్లలకి మాత్రమే తల్లవగలుగుతుంది. కానీ ఒక్క గురువు మాత్రమే లెక్కలేనంత మంది పిల్లలకి తల్లవగలుగుతుంది. ఆ అదృష్టం కేవలం గురువులకు మాత్రమే ఉంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా లైఫ్ లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకుంటాను. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. తను చాలా ఇయర్స్ తర్వాత నన్ను ఈ మధ్యలో చూసి, ఒక 2 years బిఫోర్ నన్ను చూసి గుర్తుపట్టి, మేడం మీరు మా మేడం, ఒకప్పుడు మీరు మాకు ఇంగ్లీష్ చెప్పారు అంటే నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే ఆ స్టూడెంట్ అప్పుడు 6th క్లాస్ లో ఉండేవాడు. ఇప్పుడు తనని చూసిన తర్వాత నా స్టూడెంట్ ఏనా అని నేను గుర్తుపట్టకపోయినా తను నేను ఎక్కడ ఉన్నా సరే గుర్తుపట్టి నన్ను ప్రేమగా పలకరించాడు. ఆ అభిమానం, ఆ గౌరవం ఒకప్పుడు పిల్లల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలకి వాళ్ళ గురువులంటే గౌరవం ఉంది? దారిలో కనిపించగానే హాయ్ మేడం, హలో సార్, హాయ్ బాయ్ అని మాట్లాడేస్తుంటారు. అంటే పిల్లలకి ఉన్న గురువులకి మధ్యలో స్నేహం అనేది ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం వారి గురువుల మీద పిల్లలకి ఖచ్చితంగా గౌరవం అనేది ఉండాలి, ఆ అఫెక్షన్ అనేది ఉండాలి. నా స్టూడెంట్ నన్ను కలిసిన తర్వాత అనుకోకుండా నాకు సర్జరీ జరగడం జరిగింది. ఆ తర్వాత తను పాపం నా ఆపరేషన్ థియేటర్ బయటనే వెయిట్ చేస్తూ నేను ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా అని 4 hours అక్కడే ఉండిపోయాడు. తర్వాత నన్ను కలవడానికి వచ్చేవాడు. నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా నేను లేవలేని సిచ్యువేషన్ లో ఉన్నా తను నాకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా నేనున్నాను మేడం, మీరు ఎటు వెళ్ళకండి, నాకు చెప్పండి నేను వస్తాను అని ఎక్కడున్నా వచ్చేవాడు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చేతికి ఒక తాడు కనిపిస్తుంది కదా, నాకు చేతికి తాళ్ళు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ మధ్య వాడు అరుణాచలం వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడు, నా కోసం అని అక్కడ గిరి ప్రదక్షిణ చేసి మొక్కుకున్నాడు. ఈ తాడును కూడా తనే తీసుకొని వచ్చాడు. దీన్ని నేను ఎందుకు కట్టుకోకూడదు, నా ఇష్టాన్ని కాస్త పక్కకు పెట్టుకోలేనా అనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, తను నా కోసం ఈ గాజుల్ని కూడా తీసుకొని వచ్చాడు. తన ఆలోచన ఎంత పెద్దది అని అంటే, మట్టి గాజులు అయితే పగిలిపోతాయి, మా మేడం దగ్గర ఉండవేమో అని అనుకొని నా కోసం ఇటువంటి గాజుల్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇటువంటి స్టూడెంట్స్ ని సంపాదించుకున్న గురువులు నిజంగా ఎంత అదృష్టవంతులో కదా. మీ లైఫ్ లో కూడా ఇటువంటి స్టూడెంట్స్ తప్పకుండా ఉండే ఉంటారు. నా స్టూడెంట్ నేను దారిలో వెళ్తూ ఉంటే, మేడం గుడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా అందరూ దేవుణ్ణి చూడడానికి వెళ్తారు, నేనైతే దేవతతోనే వెళ్తున్నాను అని అన్నాడు. ఈ మాట మీకు అందరికీ నవ్వొస్తుందేమో, కానీ ఎందుకురా అలా అన్నావు అని అంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురువు దేవుడితో సమానం కదా మేడం, అందుకే నేను మీతో వెళ్ళినప్పుడు దేవతతోనే వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాను అని అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు కదా. అంటే తన ఆలోచన ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. మీ పిల్లల్లో కూడా ఇలాంటి ఆలోచన శక్తిని పెంపొందించండి. ఈ రీల్ ని మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. Thank you so much. If you are not following, goodbye for now. But if yes, stay tuned for the next video. This is Shweta signing off.